దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము వాక్యము నా బ్రతుకులో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎలాగో తెలుసా? నేను కింద పడినను తిరిగి లేచెదను. హల్లెలూయా. నేను కింద పడినను తిరిగి లేచెదను. అంధకారము నన్ను ఆవరించిన, లేకపోతే అంధకారములో నేను పడిపోయిన, వెలుగు నన్ను కమ్మును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వాక్యము నా బ్రతుకులో ఖచ్చితంగా నిలబెడుతుంది. అందరి జీవితాల్లో కూడా వాక్యం నిలబెడుతుంది. వాక్యము నిరార్థకము కాదు. వాక్యము సజీవమైనది, నిరార్థకము కాదు. గత శనివారం నాడు నేను నర్సాపురం నుండి వినుకొండ ప్రాంతానికి వెళ్తూ ఉంటే రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి 12:30 అయింది. విజయవాడ అక్కడి నుంచి నడుచుకుంటూ మరి బస్ స్టాండ్కి వెళ్ళాను. విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అలా కూర్చున్నాను. కాసేపు ప్రార్థన చేసుకున్నాను. ఈలోగా వినుకొండ బస్సు వచ్చిందనమాట. తొందరపడి నేను వినుకొండ బస్సు ఎక్కుదామని వెళ్ళే లోపల ఎలా పడిపోయానో నాకు తెలియదు. సడన్గా పడిపోయాను. నీళ్ళ బాటిల్ ఒక చోట, సెల్ ఫోన్ ఒక చోట, ఇక భుజం మీద అయితే బ్యాగ్ ఉంది. తీవ్రంగా పడ్డానమాట. అయితే నా కాలు ప్లాట్ఫారంకి బాగా గుద్దుకుంది. జనము చూడండి, అందరూ చూస్తున్నారు. ఎవ్వరూ దగ్గరికి రాలేదు. చూస్తూనే ఉండిపోయారు. ఎవరికాళ్ళే బిజీగా ఉండిపోయారు. లేపేదికి లేదు. ఆకాశమందు నేను నీకు తోడై ఉండగా నీకు భయమేమీ లేదన్నాడు దేవుడు. నేను ప్రభు పని చేస్తున్నాను, ప్రభు యొక్క పరిచారకుడు. ఎవ్వరూ రావట్లేదు. లేవలేకపోతున్నాను. కింద పడిపోయాను, బోర్లంగా పడిపోయాను. చాలా తీవ్రంగా పడ్డానన్నమాట. తట్టుకోలేకపోతున్నాను. ఎడం కాలు అసలు పనికి రావట్లేదు. అయిపోయింది, ఇరిగిపోయింది అనుకున్నా. దేవుని నామాన్ని స్మరణ చేశాను. దేవా, నేను వెళ్తున్నది నీ పని మీద, నువ్వే నన్ను పంపిస్తున్నావు కదా, ఏంటి నాయనా అని ప్రార్థన చేయగా హుటాహుటిగా దేవుని వాక్యం నన్ను లేవనెత్తింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు కాదండి, ఆయన శక్తి, ఆయన ప్రవచనము, వాక్కు, దేవుని వాక్యము నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో అది నెమ్మదినిస్తుందని 119:50 వచనంలో ఉంది. 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో అది నాకు నెమ్మదినిచ్చును. వాక్యం నా జీవితంలో ఖచ్చితంగా నెరవేరింది. వాక్యాన్ని గుర్తు తెచ్చుకున్నా, వెంటనే లేచా. ఆ శక్తి, ఆ బలము ఎలా వచ్చిందో నాకు తెలియదు. బస్సులోకి వెళ్ళి కూర్చుండగా ఆ ఎడమ పక్క తొడ మీద పెద్ద గడ్డ కింద, ఆ వాపులాగా ఇంత గడ్డ కింద ఉంది. బ్లడ్ వస్తుంది. ఏం చేయను? బస్సులో కూర్చొని ఏం చేయనిక దేవుణ్ణి స్మరణ చేస్తూ ఉన్నాను. ప్రభా, ఆశ్చర్యకార్యం చేయి, ఇక్కడ నన్ను చూసేవారు ఎవరు లేరు అని ప్రార్థన చేసుకుంటుండగా ఆటోమేటిక్గా బ్లడ్ ఆగిపోయింది. అలాగా గంట సేపు నేను స్మరణ చేస్తూ ఉండగా వాపు, అంతలా ఉన్న వాపు అణిగిపోయింది, నొప్పి తగ్గిపోయింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారండి, మీకా 7:8 ప్రవచనం ఏం చెప్తుంది? నేను కింద పడినను లేవకుండా ఉండను, లేచి నిలబడతాను. దేవుని వాక్యం నన్ను నిలబెడుతుంది. అంధకారము నన్ను కమ్మినను, అంటే చీకటి నన్ను కమ్మినను, వెలుగు నా మీద ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యంలో జీవం ఉంది. వాక్యము సజీవమైనది. దయచేసి వాక్యాన్ని నమ్మండి. వాక్యము సజీవమైంది. అందుకనే దేవుని వాక్యము మనలో ఉండటం వలన ఈ వాక్యమే మనకి ఆదరణ, జీవము, వెలుగు, మహిమ, కాపుదల, భద్రత, నడిపింపు, ధైర్యమునిస్తుంది. చూసారా, మీకా 7:8 వాక్యము నా బ్రతుకులో నిలబడింది. ప్రభువు మనకు తోడై ఉండను గాక. ఆమేన్.